నీలం గారు, మీ సొంతూరు ఏ ఊరు సారు? మా దగ్గర ఉంది గారమండలం, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. అంటే ఈ కళ మీకు ఎప్పటి నుంచి ఇది మీకు ఇంట్లోనా? ఊరువులు అంటే మా తాతల నుంచి ఉందండి. ఓహో, మీ తాతల ఇంటి కూడా ఉన్నారా? అయితే ఇప్పుడు మీ పిల్లల్ని చదివించారా? ఇదే వృత్తి కళారంగంలో ఉన్నారా? కళారంగంలో ఉన్నారు, చదువుకున్నారు. కళారంగంలో పిల్లలు ఏడు చేస్తారు? శివభాగవతం, పార్వతి, గంగా కడతారు. ఓహో, అంటే కళలు మాత్రం మీరు విడిచిపెట్టలేదు? లేదు లేదు. ఉత్తరాంధ్ర జానపద కళారూపాల్లో మీ పిల్లలు కూడా శివభాగవతం ప్రదర్శనిస్తారు. మీదే ఊరు? మాది గరివిడి మండలం స్వామి. గరివిడి మండలం ఏ ఊరు? కుమరంపాల వలస. కుమరంపాల వలస. అది మీకు పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరండి. అయితే పాపలే. ఇద్దరు పాపలే? పాపలే. అయ్యో, ఇద్దరు పాపలకి నలుగురు బాబులు. ఓహో, మీకు పాపలైనా మీకు మనవలు నలుగురు అబ్బాయిలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఏదో ఈ కళారంగంలో కళలు అంతరించిపోతున్నటువంటి తరుణంలో కూడా మీరు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకి ఆనందం పరుస్తున్నారు. మాకు చాలా సంతోషం. అవును. మరి ఎందుకనంటే మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంటే కళలకి నిలయం. అవునవును. మరి అలాగని చెప్పేసి మీ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి చదివించినా మీలో ఉన్నటువంటి కళారూపాలు మీరు విడిచిపెట్టలేదు స్వామి. విడిచిపెట్టలేదు. ఎందుకనంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆదరణ ఇప్పుడు తగ్గిన ప్రజల్లో మాత్రం మీకు ఈ రోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అదిలో మీలో ఉన్న గొప్పతనం అది. అయ్యి సారు, ఏదో మీ నోట్ అంటే ఒక చిన్న పాట పాడండి సార్. అయితే కుట్లాతుడు రావణ బ్రహ్మ ఆ మారేసుడు మాయలో పడి మహాతలి సీతాదేవిని దూరంగా చేసి ఆ రావణ బ్రహ్మ సీతాదేవిని తేలాడికి వెళ్తున్నాడమ్మా. ఎలాగంటే వాడు ఎద్దరా పైకి తీయించి ఎన్నో స్థలములు లాంటి రథం అది. ఆ రథం ముక్కపోయిన చోట ముక్కలు అమరించాడు, చెక్కపోయిన చోట చెక్కలు అమరించాడు. రథము తయారు చేసి రావణపురం ఎలా ముస్తాబవుతున్నాడమ్మా. అడు వల్లల్లో చిలుకలు అమరించుకున్నాడు. పలసల గంధములు పైపొర జల్లుకొని రావణపురం ఇంకా ముస్తాబవుతున్నారమ్మా. ఎలాగా